ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పాన్ ఇండియన్ కల్చర్ మొదలైన తర్వాత ఎవరి సినిమాలో ఎవరైనా నటించొచ్చు. లాంగ్వేజ్ బ్యారియర్స్ పూర్తిగా చెరిగిపోయాయి. ఈ క్రమంలోనే తెలుగు సినిమాలో బాలీవుడ్ నటుల హవా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా యంగ్ యాక్టర్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు మేకర్స్. మరి తెలుగులో దుమ్ము రేపుతున్న ఆ హిందీ నటులెవరో చూద్దామా? తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ నటుల హవా పెరిగిపోయింది. ఆ మధ్య ఓజీలో తన విలనిజంతో రఫ్ఫాడించారు ఇమ్రాన్ హష్మీ. త్వరలోనే ఈయన ఓజీ 2లో భాగం కానున్నారు. అలాగే అడవిశేషు నటిస్తున్న గూఢచారి 2లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మధ్య డెకాయిట్లో బాలీవుడ్ నటుడు దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించారు. రామ్ చరణ్ పెద్దిలో మీర్జాపూర్ నటుడు దివ్యేంద్ర శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర మోస్ట్ ఇంపార్టెంట్. ఇది సెట్స్ పై ఉండగానే వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబంలోనూ దివ్యేందు కీలక పాత్ర కోసం ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇక నాని ప్యారడైజ్ లో రాఘవ్ జుయల్ విలన్ గా నటిస్తున్నారు. ఈ క్యారెక్టర్ మోస్ట్ క్రూయల్ గా ఉండబోతుంది. వీళ్లు మాత్రమే కాదు, బాలీవుడ్ సీనియర్ నటులు కూడా తెలుగు సినిమాలో భాగమవుతున్నారు. దేవరలో సైఫ్ అలీ ఖాన్ పోషించిన భైరా పాత్ర బాగానే క్లిక్ అయింది. అలాగే సంజయ్ దత్ వరుసగా తెలుగు సినిమాలు ఓకే చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో అనిల్ కపూర్ కీలక పాత్ర చేస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ నటులు క్యారఫ్ టాలీవుడ్ అవుతున్నారు.